సీఎం రేవంత్ రెడ్డి మక్తల్ పర్యటన నేపథ్యంలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా పర్యవేక్షించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మక్తల్ పర్యటన అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ముందుగా ఆత్మకూరుకు చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మక్తల్ చేరుకొని శ్రీ పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారని వాకిటి శ్రీహరి వివరించారు. నా మాట విన్నందుకు నేను గెలిపించిన ఈ ఎమ్మెల్యే గారికి ఈ నియోజకవర్గంలో ఈ పనులు ఇస్తా ఉన్నది చెప్పిన సందర్భం మక్తల్ చరిత్రలో ఇది మొదటిసారి నేను అనుకుంటున్నా. మరి ఆ రోజు 2023 డిసెంబర్లో వచ్చి ఎల్లమ్మకుంటలో జరిగినటువంటి మీటింగ్ లో మా శ్రీహరిని గెలిపించండి, ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని గట్టిగా చెప్పినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆ మాటను నిలబెట్టుకొని మక్తల్ నియోజకవర్గంలో ఊహించని విధంగా కని విని ఎరగని విధంగా రోడ్లు కావచ్చు, లైనింగ్స్ కావచ్చు, కొత్త సబ్ స్టేషన్లు కావచ్చు, 132 kV సబ్ స్టేషన్ కావచ్చు, సంగమండ జూరాల డ్యాంలకు సంబంధించిన అవుట్ కెనాల్స్ లైనింగ్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, లేదా గ్రౌండ్స్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, నాన్పేట్ రోడ్ 210 కోట్లు కావచ్చు, అన్ని కలిపితే కొత్తదనం అనిపిస్తా ఉంది. దాదాపు 1000 కోట్ల పైబడి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా కృతజ్ఞతతో ఘనంగా స్వాగతం పలకడం ఒక్కటే కాకుండా ఆయన ఈ నియోజకవర్గానికి రాష్ట్రానికి ఏ దిశానిర్దేశం చేస్తారో ఆ దిశానిర్దేశం ప్రకారంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు అభివృద్ధి ప్రదాత మన రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా రేవంత్ అన్న అభిమానులకు అందరికీ కూడా